ఉమ్. ఓం శ్రీ గురుభ్యో నమ. ఈరోజు శనివారం 31/5/2025 శ్రీ మలయాళ స్వామి వారిచే రచించబడిన శుష్క వేదాంత తమో భాస్కరం అనే గ్రంథం నుంచి లక్ష్మీ మేడం గారు చదివి అవగాహన పరుస్తారు. శుష్క వేదాంత తమో భాస్కరం. కర్మ భ్రష్ట క్షమానష్ట నింద్య తర్కైశ్చ వాదినః కామినః క్రోధినశ్చైవ హింసాశ్చండా శఠాస్తథా. కర్మభ్రష్టులు అంటే తపోధ్యాన నిష్ఠ చేయక యోగులమని చెప్పేవారు, క్షమలేనివారు, నీచమైన పనులను చేసి అది తప్పు కాదని కుతర్కవాదము చేసేవారు, కామముతో కూడినవారు, కోపము గలవారు, ప్రాణిహింసాది భోజనము చే సంతోషించువారు, నీచాచారము గల క్రూర స్వభావులు, మూఢ స్వభావము గల సఠులు. సఠులంటే మూర్ఖుడు అని అర్థం. సఠ అంటే మూర్ఖుడు. జ్ఞాన జ్ఞానలుప్తాన కర్తవ్యా మహాపాపాస్తథా ప్రియే ఏభ్యో భిన్నో గురు సేవ్య ఏకభక్త్యా విచార్య చ. ఓ ప్రియమైన పార్వతీదేవి, ఆత్మజ్ఞానహీనులైన పాపాత్ముల కంటే మహాపాపాత్ములైన ఈ నీచ స్వభావము గల వారు గురువులగుటకి అర్హులు గారు. వారికి అన్యమైన ఆత్మనిష్ట గల గురుని విచారించి తదేక భక్తితో వారిని సేవించి కృతార్థులు కావలయును. కృతార్థులంటే జయప్రదం కావాలి. ఈ కలియుగంలో ఇప్పుడున్న రాజయోగ భ్రష్టులైన శుష్క వేదాంతులు రాబోచున్నారని తలంచి శ్రీ కరుణామూర్తి అయిన పరమశివుడు భక్తులు మోసపోకూడదని స్కాంద పురాణమందు ఇట్లు చెప్పినారు. ఇట్లున్నవారు గురు ఆరాధన జరపడం ఎట్లనగా గంగమ్మ జాతర కంటే విశేష ప్రబలమై ఉన్నది. నియమించినట్లు కళ్ళు, సారాయి, రామరసము, గంజాయి అంత ప్రబలముగా గంగమ్మకు ఉపయోగపెట్టుట లేదు. వీరి ఈ ఆరాధన సమయమందు వారి సంఘమునకెవరైనా పుణ్యాత్ములు వచ్చినడల వారు ఉపయోగపెట్టుకొను మధ్యమాంసాదులు భుజింపుమని నిర్బంధపరచెదరు. ఆ అధర్మమునకు ధర్మాత్ములు సమ్మతించని ఎడల వారందరూ చేరి మీకింకా తెగలేదా, సమత్వం పొందలేదా అని పరస్పర ముఖావలోకనం చేసి పకపక నవ్వుటకు ఆరంభించెదరు. ఇది ఎట్లనగా, ముగ్గురు దొంగలు దొంగలించుటకు పోవుచు ఒక ధర్మాత్ముని పిలిచినప్పుడు ఆ సజ్జనోత్తముడు ఈ పాపకృత్యమునకు భయపడి రాక నిలచెను. అప్పుడు ఆ తస్కరులు, ఓహో, నీకు మగవాడవు గావా, పౌరుషము లేదే, మహాపిరికివి అని పరిహసించినట్లున్నది. ఒక పతివ్రత శిరోమణియగు నారీరత్నము వేశ్యల సంగమందు చేరుటకై తటస్థించగా సంధ్యాకాలం అయినప్పుడు వారి వేశ్యావృత్తి కారంభించు సమయమున ఆ సౌందర్యవతి అయిన పతివ్రతారత్నమును తమ వలనే పరపురుష స్వీకారమునకు నిర్బంధపరిచింది. అందుకు ఆమె సిగ్గుపడి తన గొప్ప పతివ్రత వ్రతభంగమునకు భయపడి ఉండగా ఆ ఆ వేశ్యలు ఈమెని చూచి, ఆహా, నీకింకనూ సమబుద్ధి రాలేదా, నీ భర్త యొక్కడు మాత్రమే పురుషుడు, వీరందరూ పురుషులుగారా అని నవ్వసాగిరి. ఆ యోచించగా వీరి స్థితియు అలాగునే ఉన్నది. చూశారు కదా ఎలాంటి భావన. ఇది అయిపోయింది. అవధూత లక్షణము అని హెడ్డింగ్ అండి.
ఓ స్వామి, ప్రశ్న. కొందరు అవధూతలనుట నిర్గుణులమనుట అంతయు చేయవచ్చునని చెప్పుట, తత్వము మాత్రము తెలిసిన చాలుననుట అని బహువిధములుగా చెప్పు మాటల యొక్క సారము నాకు తెలుపు మహాత్మా. అది ప్రశ్న. సమాధానం. ఓ పరమశాంతుడవైన సోదరా, అవధూత శబ్దము మిగుల గొప్పది. అవధూతలనగా సమస్త మలిన రహితులైన పరమ పవిత్రులని అర్థము. అవధూత లక్షణము సావధాన చిత్తుడవై వినుము. కామైరహత దీర్ఘాంతో మృదుశుచిరకించన అనీహోమిత భుక్సాంత స్థిరో మచ్చరణోని. కోరికలచే కొట్టబడని బుద్ధి యొక్క దిట్టతనం గలవాడును, మృదువైన స్వభావము గలవాడు, పరిశుద్ధుడును, సంశయము లేనివాడు, ఆశ లేనివాడు, కోరికలు లేనివాడు, సాత్విక ఆహారమును మితముగా భుజించువాడు, శాంతమైనవాడు, చలనము లేనివాడు, స్థిరమైన వాడును, ఈశ్వరుడే గతి అని నమ్మకము గలవాడును, స్వభావముగా మౌనము గలవాడును, అప్రమత్తో గభీరాత్మా ధృతిమాన్ జితషడ్గుణ అమానీ మానద కల్పో మైత్ర కారుణిక కవి. ప్రమాదము లేనివాడును, లోతైన మనసు గలవాడును, ధైర్యము గలవాడును, అరిషడ్వర్గములను జయించినవాడు, అభిమానము లేనివాడు, మానమునిచ్చువాడును, స్వయముగా కల్పనాశక్తి గలవాడును, సర్వమును స్నేహించువాడును, దీనజనులేందు కరుణ గలవాడును, పరమ దయాళువును, సర్వజ్ఞుడును, కృపా కృపాళురకృతద్రోహ తితిక్ష సర్వదేహినాం సత్యసారో నవద్యాత్మా సమస్సర్వోపకారక. సర్వప్రాణులందు దయగలవాడు, ఒక ప్రాణికైనను ద్రోహము చేయనివాడు, సర్వజనులు చేయు అపకారములను క్షమించు క్షమగలవాడును, ప్రాణము త్యజించేనను సత్యమును కాపాడువాడును, నిందితము గాని మనసు గలవాడును, సర్వము బ్రహ్మమయముగా చూచువాడును, సర్వ జీవరాశులకు ఉపకారము చేయువాడును, ఈలాటి గుణములు గలవాడని వాడు నిజమైన అవధూత అని మహనీయులచే చెప్పబడును. ఇదండి పరిభాష. అవధూత లక్షణం వర్ణైః జ్ఞాతవ్యం భాగవత్తమైః వేదవర్ణార్థ తత్వజ్ఞై వేద వేదాంతవాదిభిః. అవధూత లక్షణము అక్షరముల చేత నెరుంగదగినదని వేద వర్ణ అర్థమెరింగిన వారును, వేద వేదాంతములు బోధించువారు అయిన భాగవత శ్రేష్ఠులచే చెప్పబడింది. అవధూత అనగా అ వ ధు త అను 4 అక్షరములు. ఒక్కొక్క అక్షరము ఒక్కొక్క లక్షణము చెప్పుచున్నది. ఆశాపాస వినిర్ముక్త ఆది మధ్యాంత నిర్మల ఆనందే వర్తతే నిత్యం అకారస్తస్య లక్షణం. ఆశాపాసమైన పిశాచము నుండి విడవబడిన వాడును. ఆశాపాసం అనేటటువంటి పిశాచం మనస కర్మణ వాచ పరిశుద్ధుడు, అంటే సదా త్రికరణ శుద్ధి గలవాడు. అలాగే మనో వాక్కాయముల చేయు పనులన్నీయును పరమ పవిత్రమై ఉండువాడు, సదా బ్రహ్మానంద భరితుడై ఉన్నవాడును, అనగా ఎప్పుడును ఇంద్రియాది సుఖములందు రమించనివాడు అని అర్థము. ఇది ఆకారం యొక్క అవధూతలో ఆకారం యొక్క అర్థం ఉంటది. తర్వాత వాసనావర్జితాయేన వక్తవ్యం చ నిరామయం వర్తమానేషు వర్తేత వకారస్తస్య లక్షణం. ఎవనిచే లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసనలు అనే 3 విడువబడునో, ఎవనికి కోరికలు లేవో, ఎవడు దుఃఖవర్జితుడో, ఎవనికి కాలభోగములు అనుభవించుచుండునో అట్టివాడని, కాల భోగములను అనుభవించుచుండునో అట్టివాడని అర్థము. ఎవడు వర్తమాన కాల భోగములను అనుభవించుచుండునో, ఇది
వకార లక్షణమని చెప్పబడింది. తర్వాత ధూళి ధూసరగాత్రాణి ధూతచిత్తో నిరామయ ధారణాధ్యాన నిర్ముక్తో ధూకారస్తస్య లక్షణం. దుమ్ముతో కూడిన ఇంద్రియములు గలవాడు, అనగా ఎండ గాలి వాన వినికి భయపడక ధ్యానమందుండుట. అంటే ఆత్మధ్యానమందు మగ్నుడై శరీరమందు ప్రజ్ఞ లేక ఉండుట, పవిత్రమైన మనసుతో కూడి ఉండుట, దుఃఖమును అతిక్రమించి ఉండుట, అంటే మాయా విముక్తి చే శాశ్వతానంద బ్రహ్మమై ఉండుట, ధ్యాన ధారణ లేకుండుట, అంటే ధ్యాన ధారణాదులు అతిక్రమించి ధ్యేయాకారమై ఉండుట, ఇది ధూకారమైన అవధూత లక్షణము. తత్వచింతాధృతాయేన చింతా చేష్టా వివర్జితః తమోహంకార నిర్ముక్తః తకారస్తస్య లక్షణం. ఇంకా నాలుగో అక్షరం ఏంటంటే తా. దానికి ఏం చెప్తున్నారు? సర్వదా చింత అయిన బ్రహ్మ విచారమందుండుట, ఇతర చింతలు లేకుండుట, అనగా ప్రపంచ విషయము లేకుండుట, అజ్ఞాన అహంకారముల నుండి విముక్తుడగుట, ఇది తకారమైన అవధూత లక్షణం. ఈ స్థితిలో నున్నవాడు అవధూతలని చెప్పుట కర్హులు గాని ప్రపంచ విషయములను ఇంద్రియ వ్యాపారములందున్నవారు నేను నిర్గుణిని అని వచించి ఇంద్రియ సుఖమైన భోగి భంగి అభినియ అందు భ్రమించువారు పవిత్రమైన అవధూతలు కారు. ఆత్మానం చామృతం హిత్వా అభిన్నం మోక్షమవ్యయం గతో హి కుక్షితత్కాన్కో వర్తతే నరకం ప్రతి. ఎవడు శాశ్వతమైన పరమాత్మను భేదము లేనిదియు నాశనము లేనిదియు అగు మోక్షమును వదిలి పొట్ట నింపుకునే నిమిత్తము వేదాంత శాస్త్ర ప్రలాపం చేయుచుండును, అతడు ఘోర నరకము పొందగలడు. అంటే స్వస్వరూపమును పొందుటకు ధ్యాననిష్ట చేయక వేదాంత ప్రసంగము చేసి కాలము గడుపువాడు పతితుడగుడని అర్థము. అదండి. ఎక్కడ అర్థం కాకపోతే నేను మళ్ళీ చెప్తాను. అర్థం అవుతున్నది కదా అని అర్థం. ఇది అవధూత గీత అష్టమాధ్యాయమందు చెప్పబడుచున్నది. ఇది శ్రీ దత్తాత్రేయ మహామునీంద్రునిచే చెప్పబడిన ఉపదేశము. అందరును సదా జాగరూకులై యోచించవలయను. అవధూత అనియు సన్యాసి అనియు రాజయోగి అనియు జ్ఞాని అనియు ముక్తుడనియు పేర్లు మాత్రము భేదము గాని వాస్తవ స్థితి కలతయు అంతయు ఒక్కటే. అవధూత అనగా శోధితమైన చిత్తము గలవాడు. అంటే ప్రకృతి పురుషుల విచారము చే పంచ ప్రాణములు కలవాడు. అంటే జ్ఞానేంద్రియములను చక్షుశ్రవణాదులైదును వాక్ పాణి మొదలగు కర్మేంద్రియములైదును శబ్దస్పర్శ రూపరసగంధములు అనే తన్మాత్రలైదును మనోబుద్ధి చిత్తాహంకారములనే అంతఃకరణ చతుష్టయంతో కూడిన చతుర్వింశతి తత్వములు మాయామయములే గాని నిత్యశుద్ధ స్వయం ప్రకాశుడైన నేనది కాదని దానికి సాక్షి అయి ఉండుటయే అవధూత లక్షణము. అలాగుననే సన్యాస శబ్దం యొక్క అర్థం సన్యాసమనగా విడివడుట అని అర్థము. దేని నుండి విడివడమనగా 24 తత్వములను న ఇతి నేతి నేతీతి వాక్యముచే అనగా ఇది కాదు ఇది కాదు అని వదిలి శేషించిన శుద్ధ బోధ స్వరూప ఎలాంటిది ఉన్నాదో అదే తానయ్యుండుట, ఇదే బ్రహ్మాస్మి అనే మహావాక్యం యొక్క అర్థము. అలాగే రాజయోగి అనగా రాజత్ అంటే ప్రకాశించుచున్నది అని అర్థం. శుద్ధమైనది శ్రేష్టమైనది అని అర్థం. యుజ్యతే ఇది యోగ ఐక్యపరచుట అని అర్థము. 24 తత్వముల నుండి మనసును వశీకరించి పరమాత్మలో ఐక్యము చేయుట అనగా జీవ బ్రహ్మైక్యమని అర్థము.
ఈలాగుననే జ్ఞాన శబ్దమునకు అర్థము అజ్ఞానమనే ప్రకృతి నుండి పుట్టిన 24 తత్వములను అతిక్రమించి వ్యవస్థ అవస్థాత్రయ సాక్షి అయి ఉండుట జ్ఞానమనవడు. ఇదియే ప్రజ్ఞానం బ్రహ్మ అనే మహావాక్యానికి అర్థం. జీవన్ముక్తుని యొక్క అర్థము ఇదే. చతుర్వింశతి తత్వములతో కూడి జీవుడని భ్రమించుట భ్రమయే గాని అందుండి విముక్తుడై స్వస్వరూపి అగుటయే జీవన్ముక్తి అనబడును. ఇది ఏ తత్వమసి అనే మహావాక్యార్థం. ఈ స్థితిని బాగుగా అనుభవానికి తేక పంచీకరణము మాత్రము శోధించి మాట్లాడ నేర్చిన ఎడల బ్రహ్మానంద సుఖము పొందరు. రోగము గలవాడు తన రోగమును కనిపెట్టి తగవగ ఔషధమును తెలిసికొనిన మాత్రముననే తన రోగము కుదరదు కదా. లేక వైద్య శాస్త్రమంతా చదివినా దాని యందు చెప్పిన ఔషధము సేవించి పథ్యముండని ఎడల రోగము కుదురునా? కుదరదు. అలాగుననే వీరి యొక్క స్థితి ఉండును. ఒక మహాదరిద్రుడు వీధియందు భిక్షమెత్తి జీవించినప్పుడు వాని గృహమందు అక్షయమైన ఒక నిక్షేపము దొరికిన ఎడల తదనంతరము భిక్షమునకు పోక ఆ మహాధనము చే జీవించున్నట్లు విషయాశయనే వీధియందు అల్పసుఖము దుఃఖకరమైన విషయానందము చే కాలము ఇంకా కడుపు వారికి హృదయ కమలమందు పరమాత్మ అయిన శాశ్వత సుఖమగు నిక్షేపము సిద్ధించినప్పుడు విషయభోగమునకు ఆశింపరు. నేను ససవిషాణము చేయబడిన మహాధనుస్సుచే గంధర్వ నగరాధిపతియు మహాసూరుడనై వంధ్యాపుత్రుడన్ రాజును ఏక బాణముచే సంహరించి పట్టాభిషిక్తుడనైన సార్వభౌముడని గదా అని చెప్పు మాటలను నమ్మి ఆ రాజు దర్శనమునకు ఎవరు పరిగెత్తి పోవుచున్నారో అలాంటి జ్ఞానహీనులు మాత్రము విషయలోలు రగు వారిని పెద్దలని నమ్మి శిష్యత్వం పొందుటకు వెళ్ళుదురు. వీరి రాజయోగ శబ్దం ఇప్పుడు ఈ స్థితికి వచ్చినది. ఎలాగనగా బొమ్మలాటయందు చర్మచిత్రితములైన శ్రీరామ రావణుల యుద్ధమునకును నిజమైన శ్రీరామ రావణుల యుద్ధమునకును ఎంత తారతమ్యము గలదో అంత తారతమ్యము విషయ విరక్తులైన తపోధ్యాన యోగముతో కూడిన మహనీయులకును వీరికిన్ని గలదు. అదండి. అంటే మామూలుగా శుష్కంగా చెప్పేవాళ్ళకి మిగతా అనుష్ఠానం ఉన్న వాళ్ళకి తేడా అది అని చెప్తున్నారు. ఒక్కసారి తర్వాత యస్త్వాత్మరతిరేవ స్యాదాత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టస్తస్య కార్యం న విద్యతే. ఆత్మవేత్త అయిన వాడు తన ఆత్మయందు ఆనందము గలవాడై ఆత్మచేతనే తృప్తి పొందినవాడై ఆత్మ ధ్యానముచే సంతోషించిన వాడై ఉన్నట్టి జ్ఞాననిష్ఠునకు మాత్రము ధ్యానయోగ బలము కర్మముల చేయన ఆవశ్యకము లేదు. ఎందుకంటే వాడు విషయ సుఖముల కన్నా మహత్తైన బ్రహ్మానంద మన్నుండుటచే ఈ విషయ సుఖమును గమనించడు. వాని లక్షణం ఎట్లనగా దివ్యమైన పంచామృతము క్షీరాన్నము భుజించి తృప్తుడైన వాడు కుక్కల వలె దుర్గంధ వస్తువుల యందు అభిలాష పెట్టడు గదా. జ్ఞానామృతేన తృప్తస్య కృతకృత్యస్య యోగినః న చాస్తి కించిత్ కర్తవ్యమస్తి చేన్న సతత్వవిత్. బ్రహ్మజ్ఞాన అమృతం చే తృప్తుడై కృతకృత్యుడైన యోగికి
కించిత్తైనను అంటే కొంచెమైనా సరే విషయాభిలాష కలగదు. ఒకవేళ కలిగితే వాడు తత్వవేత్త కాదు అని ఉత్తర గీత యొక్క అభిప్రాయము. అదండి. విజ్ఞాత బ్రహ్మతత్వస్య యథా పూర్వం న సంశ్రుతి ఆస్తి చేన్న స విజ్ఞాత బ్రహ్మభావో బహిర్ముఖ. అంటే బ్రహ్మజ్ఞాన అనుభవం గల మహానుభావునికి అంతకు పూర్వము ఉండిన సమస్త విషయ వృత్తులు నాశనమై ఉండును. ఎవనికి విషయ వృత్తులు నశింపలేదో వాడు బ్రహ్మానుభవం కంటే ఎంతో దూరం ఉన్నవాడు. ఇది శ్రీ శంకర భగవత్పాదులు వారి అభిప్రాయం. వివేక చూడమణిలో చెప్పారు. ఇంకా గంజాయి వర్ణనం. నెక్స్ట్ హెడ్డింగ్ ఏంటి? గంజాయి వర్ణనం. దేవరవారు మధుమాంసాది వస్తువులు వర్జనీయమని చెప్పినది సర్వజన సమ్మతమై ఉండునే గాని ఇప్పుడున్న పెద్దలలో కొందరు అభి అంటే ఏమిటోనండి, అది కూడా మత్తే, గంజాయి మొదలగుని వాడుచున్నారు. వారిలో కొందరు నల్లమందు తినుట మాత్రము తప్పే గాని గంజాయి వల్ల మనస్సు శాంతపడుననియు ధ్యానమందు స్థిరముగా నిలుచుననియు ఆ గంజాయి జ్ఞానికి జ్ఞానపత్రి అనియు యోగికి యోగపత్రి అనియు కల్పమనియు గురుపత్రి అనియు చెప్పి శిష్యులకు కూడా నేర్పించుచున్నారు. కనుక దీని రహస్యమును తెలుపుము స్వామి. ఇది కూడా చేస్తున్నారు చాలా మంది. ఉత్తరం. ఓ సుశీల సంపన్నుడా, గంజాయి త్రాగు వారితో నువ్వు అనేక ప్రశ్నలు వేసినప్పుడు జ్ఞానపత్రి గురుపత్రి యోగపత్రి అని నాతో చెప్పక కొందరు మేమనేక దేశ సంచారములు చేయనప్పుడు నానా విధములకు జలములను త్రాగుట చేయగలుగు దోష నివారణ కొరకు దీనిని ఉపయోగించక తీరదనియు మరికొందరు మనసు విషయమందు ప్రవేశింపక దీనిచే ధ్యానమందు నిలుచుననియు ఇంకా కొందరు తీర్థములయందు నివసించుట వలన కలుగు శీత బాధనది తొలగించుననియు ఇట్లు అనేక ఉపాయములు చెప్పుదురు. ఓ ప్రియ సోదరా, గంజాయి చేనెందరో మనుజులు కష్టమునకు పాత్రులైరి. దానిని అభ్యసించు వారిలో మొట్టమొదట దగ్గు కనిపించిన వారు ఒకరైనను లేరు. అనేక భక్తులక ఆ పొగ ఉదర కోసమందు గడ్డకట్టి కష్టపడుచుండుట చూచియున్నాను. అనేక మంది డాక్టర్లు దీనిచే కలుగు అపాయమును కనిపెట్టి దొరతనము వారికి తెలిపిన కారణముచే ఎవరు నువ్వు వాడకూడదని ఇంత నిర్బంధములు గంజాయికి ఏర్పాటు చేసి ఉన్నారు. అనగా ఈ మత్తు వస్తువు లోకమందు ఇక మీద విక్రయించకూడదని ఏర్పాటు చేయుచున్నారు. శాంతము జ్ఞానముచే గలిగిన అంటే గంజాయిని ద్రాగినప్పుడు మనసు శాంతమై ఉండునని చెప్పినది నిజము గాని ఆ శాంతము జ్ఞానముచే కలిగినది కాదు. దాని మత్తుచే మనసు ప్రవర్తించుటకు శక్తి లేక మైకము చెందుచున్నది. ఎట్లనగా డాక్టర్లొకరిని ఆపరేషన్ అంటే శస్త్రక్రియ చేయనప్పుడు మూర్ఛమందు చే మైకము కలిగించున్నట్లు ఇది ఒక మైకము గాని జ్ఞానము కాదు. కనుకనే కొంతసేపు అయిన తర్వాత యథాస్థితికి వచ్చి మనసు విషయము అందు పోవుచున్నది. జ్ఞానము చే శాంతము కలిగిన ఎడల పునరావృత్తి కాకూడదు. ఈ గంజాయి త్రాగువారి బుద్ధి క్రమక్రమముగా కేవల పామరత్వమునకు వచ్చును. ఎట్లనగా హృదయమందొక పద్మాకారమైన మాంసపేశి గలదు. దానిని హృదయ పద్మమని చెప్పుదురు. దాని అందుండియే సమస్తమైన జ్ఞాపక శక్తి కలుగుచున్నది.
ఆ పద్మము ఈలాటి మత్తు వస్తువులచే శుష్కించుచున్నది. వికసించిన తామర పుష్పమందు మంచు వ్రాలునప్పుడు ఎలాగున్నది, ఎలాగూ నది క్షీణించిపోవచున్నదో, అది అంటే అది నది కాదు, అది క్షీణించిపోవచున్నదో అలాగుననే వీరి జ్ఞాపక స్థానమైన హృదయ పద్మము నశించుచున్నది. ఇదియే సర్కారు నిర్బంధము. దీనిపై ఉండుటకు కారణము గాని జ్ఞానపత్రి అయిన ఎడల గవర్నమెంట్ వారు జనులు జ్ఞానులు కారణము గాని జ్ఞానపత్రి అయిన ఎడల గవర్నమెంట్ వారు జనులు జ్ఞానులు కాకూడదని నిర్బంధపరచరు కదా. ఇది నుగాక ఆ మత్తు వస్తువు ఉపయోగించు వారికి ఆ సమయము వచ్చినప్పుడు ఒకరో ఒక రోజున చిక్కిన ఎడల వారికి కలుగు మనఃకష్టం ఇంతయని చెప్పుట కలవి కాదు. గడియారం ఎలాగున ఒక్కొక్క గంట సమయం రాగా ఢా ఢా అని గంట వాయించును, అలాగే వీరికి ఆ సమయం వచ్చినప్పుడు మనసు బహు చంచలమై చిత్తభ్రమను కలుగును, కడుపుబ్బును, అన్నము జీర్ణింపదు, తల పైకెత్త సాధ్యము కాదు. ఇట్లు అనేక దోషములు కలుగుటయే కాక దీనికై బ్రహ్మనిష్టయందున్న వారు కూడా ఆ సమయమందు దొరకని ఎడల కేవలము మూఢుడి వలె వీధి యందు తిరుగుచూ చిన్న స్వభావము గల మనుజుల యొద్దకు పోయి ఎంతో వినయముతో దమ్మిడి దమ్మిడి యాచించుట అందరికీ అందరి కండ్ల కగుపడుచున్నది కదా. అట్లు కష్టపడి ఒక అణా సంపాదించి ఆ పొగను త్రాగుట వల్ల కలుగు లాహిరిచే నిద్ర ప్రవేశించి బహు సమయము వృధాగా పోగొట్టి జన్మమును వ్యర్థపరచదలుచిన దలుచుచున్నారు. ఇట్లున్నవారు ఎప్పుడు ఆత్మజ్ఞాన విచారము చేసి జన్మరాహిత్యమును మోక్షమును పొందుదురు. ఆహా, కష్టము కష్టము. ఈ కారణముచే పద్మపురాణం ఇలా చెప్తోంది. ధూమ్రపం వైష్ణవం దానం ఏ కుర్వంతి నరాయిహ ధాతారో నరకం యాంతి వైష్ణవో గ్రామసూకరః. ఎవరు గంజాద్రాగుటకై డబ్బు గాని బంగాకు గాని దానము చేయుచుందురో అట్టి దాతలు నరకం పొందుదురు. త్రాగువాడు ఊరి పంది అయి జన్మించును అని చెప్పి ఉన్నది. కనుకనే పాత్రమెరింగి దానము చేయవలెనని విధించినది. లేక దానము చేయువాడు కూడా కష్టమునకు పాత్రుడగును. ఎట్లనగా దొంగకు బీగము కత్తెర వగైరాల సహాయం చేయువారిని కూడా కనిపెట్టి శిక్షింతురు కదా. అంతేగాక ముముక్షువులకు గంజాయి చేయగలుగు అపాయములకు దాతయే కారణం. ఈ కారణం చే ముముక్షువుల ధ్యాననిష్టకు భంగము కలుగుచున్నది. ఈ భంగమునకు కారకుడైన దాతయును పాపమునకు పాత్రుడగును. జ్ఞానాభిలాష గల వారికి ప్రాణాయామాభ్యాసముండిన ఎడల ఉదర సంబంధమైన సమస్త వ్యాధులు నశించుటయే కాక సమస్త పాపములు కూడా నశించి మనశ్శాంతి కలిగి శీఘ్రముగా శాశ్వతానంద మోక్షం పొందవచ్చును. ఇంత సులభమైన మార్గం అవలంబింపక ఎందరో మనుష్యులు జన్మమును వ్యర్థపరచుచున్నారు. ఈ నిశావస్తు మోక్ష మార్గ ఉపాయమని చెప్పుట ఎట్లున్నదనగా గంగా తీరమందున్న వారులు ఆ పవిత్రమైన జలము శరీరమునకు రోగము కలిగించు ననియు జలదారి నీళ్లు పరిశుద్ధములనియు చెప్పుచున్నట్లున్నది. ఇదియునుగాక ముక్తులగుట కదా జీవులు ప్రయత్నించుచున్నారు. సమస్తమైన ఇంద్రియ విషయముల నుండి విడుదల పొంది స్వస్వరూప ధ్యానమందు ఆనందించుటయే ఈ మార్గములను శిష్యులకు బోధించక మహా కష్టతరమైన ఈ మత్తు వస్తువు చిత్తశమన ఉపాయమని ఉపదేశించుట ఎంత ప్రమాద విషయము.
ఇట్లుపదేశించు వారిని ఆశ్రయించిన వారును కష్టములకు పాత్రులగుదురు. ఎట్లనగా గ్రుడ్డివానితో మరి ఒక అంధుడు పోయిన మార్గం చూపించుటకే వేడుకొనినట్లున్నది ఈ గురు శిష్యుల స్థితి. ఈ నిశా వస్తువులు ఉపయోగించు వారిలో ఒకరికైనను విశాల హృదయము గాని అమానుష బుద్ధి గాని నిశ్చయముగా కలగనేరదు. కనుకనే సమస్త ఋషీశ్వరులను శంకర శ్రీరామానుజ శ్రీ మధ్వాచార్యులను ఇలాంటి విషయములన్నిటినీ నిషేధించింది. ఈ ముగ్గురు ఆచార్యుల వారి యొక్క సం పారంపర్యమున గాని మఠములలో గాని ఇలాంటి దురాచారములు కనపడవు. ద్వైతాద్వైత విశిష్టాద్వైతములైన త్రిమతములయందు చేరిన వారే ముఖ్యముగా భరతఖండ మందుండు హిందువులు. వీరికి విరుద్ధముగా నుండు ఈ దురాచార కుక్షులే ఏ ఒక్క పరంపరకు చెందినవారో తెలియదు. మరియు గంజాయి విషయమై కొంచెము చెప్పెద. ఇది ఆది కాలంలో హిమవత్ ప్రాంతము హరిద్వార ఋషికేశము మొదలైన స్థలములందు యోగధారణ ఆత్మధ్యాన శక్తి లేనివారు కొందరు సాధువులు శీలించుచు వచ్చినది. ఎందుకనగా ఆ దేశములో అమితమైన మంచుచే చలి వేసినప్పుడు వణుకుచుందురు. ఆహారమా గోధుమ రొట్టె, పూరి, పాల్బూరి, లడ్డు వగైరాలన్నీయును నేతితో చేసినవి మరియు పాలు, నెయ్యి, పెరుగు విశేషం. అవి అన్నీయును సంపూర్ణముగా తినుటెచ్చే జీర్ణము కాదు. నార్త్ ఇండియన్ భోజనం అవి అరుగుటకై గంజాయి త్రాగుటను అభ్యసించింది. గంజాయి కూడనప్పుడు ఇష్ట ప్రకారము కావలసిన వారు తోటలు పెట్టి పెంచవచ్చును. మరియు ఆ దేశపు వారిప్పుడు కూడా పులుపు కారము తినువారు కారు. ఈ కారణముచే కొంచెము జీర్ణము కొరకై భంగి పత్రి త్రాగుట అభ్యాసము గాని జ్ఞానము కలుగు చేయనని భ్రమచే చేసినది కాదు. మన దేశ స్థితి ఎట్లుండుననగా నిప్పుతో సమానమగు ఎండయు పుష్ప సమానముగా నుండు మృదువైన అన్నము, దానిలో వేయు పులుసు, చారు, పూరివిండి వగైరా అగ్నిద్రావకముల వంటివి మన రాజ్యమా ఆ ధర్మమునకు దూరము. ఈ దేశమందు భంగి త్రాగుట మహా తప్పు. శరీరము శుష్కించి నేత్రము లొట్టపోయి రక్తపుష్టి నశించి త్రాగువారు బుద్ధిహీనులగుదురు. ఆది కాలం ఈ గంజాయి ఊరకే దొరికెడిది. ఇప్పుడా రూపాయి ఎత్తు అర్ధ రూపాయ వెలైనది. ఈ పత్రి సంపాదించుటలో సాధువులకు దినమంతయు చాలకున్నది. దీనిని త్రాగువారులు 3 తరగతులుగా ఉన్నారు. కింది తరగతి వారు పత్రి కొరకు యాచన చేసి దినమంతయు వ్యర్థపరచెదరు. వీరికన్నా కొంచెము విద్యయు బుద్ధి గలవారు 2వ తరగతి వారు వైద్యము, మంత్రము, యంత్రము, జ్యోతిష్యము మొదలగు పనులు చేసి డబ్బు సంపాదించెదరు. ఈ కారణంచే బ్రహ్మనిష్టకు సమయము దొరకక జీవితం వ్యర్థమైపోచును. ఇక 3వ తరగతి వారు వీరు కొంచెము శాస్త్ర విచారమును ధ్యాన నిశ్చయమును కలిగి ధర్మతత్పరులుగా నుందురు. వీరికి మహర్షులు కల్పముగా వీరికి యాచింపకనే దొరుకును. వీరి మతమేమనగా గంజాయిని ఆది కాలమున మహర్షులు కల్పముగా సేవించిరి. దానిచే ఆనందము కలదు గాని ఇప్పుడు
సంసారులను ఉపయోగము లేని యశోదా పిల్లవారు కూడా త్రాగుట ఏమని సో త్రాగుటచ్చే వెల అధికమైనదని చెప్పుదురు. వీరి మనోబలం ఎంత గొప్పది! యోగశక్తి ఏమని చెప్పవచ్చును? ధ్యాన మహిమ ఎంత మహత్తరము! వైరాగ్యమనే మాటకు అర్థమేమి? నీతి నీతిన వేదాంత శ్రవణ కర్ణమునందెంత మారినది! వాసనాజయము కలిగినదా, మనస్సు స్వాధీనమైనదా అనే విచారము లేదు. శివోహం సోహం అనంత అనంతానంద రూపోహం అను శృతి ఎక్కడకు పోయింది? సచ్చిదానంద రూపోహమజోహమమృతోస్మ్యహం అచ్యుతోహమనంతోహం గోవిందోహమహం శివ పరిపూర్ణ స్వరూపోహం అని వేదము చెప్పు వాక్యము ఎక్కడ? అయ్యో పాపం ఇంకను ఆత్మ